6వ అధ్యాయం యోహాను సువార్త 63లో ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కొరకు ఎందుకు ఈ యొక్క ప్రయాసము? మన శరీరాన్ని ఎందుకు అంత టేక్ కేర్ చేస్తాము? మన శరీరం గురించి అంత ఎందుకు ఆలోచిస్తాము? మన శరీరం గురించి ఎందుకు మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా తయారు కావాలి? మనము ప్రయాసము దేని కొరకు పడుతున్నాము అంటే బైబిల్లో చూస్తే నువ్వు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే నీలో ఉన్న ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంది. బైబిల్ శరీరం గురించి ఏం చెప్తుందంటే నిష్ప్రయోజన. శరీరం అంతా కూడా వేస్ట్. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తుండు అంటే ఆత్మకు ప్రాధాన్యత ఇస్తుండు. మరి ఆ ఆత్మను ఏ రీతిగా నువ్వు పోషిస్తున్నావు? దేవుడు నీలో పెట్టిన ఆత్మను ఏ రీతిగా నువ్వు పోషిస్తున్నావు అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది మన దగ్గర అంటే నో ఆన్సర్. అని కొరకు మనం ప్రాకులాడితే దేవుని ఆత్మ నీలో నుండి కనబడకుండా పోతుంది. ఎందుకంటే వాక్యంలో ఈ లోతైన సత్యం నీకు తెలియకపోతే ఒకరోజు శరీరము ముగిసిపోతుంది. ముగిసిపోయినప్పుడు నీ శరీరం ఎక్కడ పోతుంది? మట్టిలోకి పోతుంది. కానీ ఆత్మ ఎక్కడ పోవాలి?